మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో గాంజాయి నివారణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా కానీ మళ్ళీ ఏదో ఒక కోణం నుండి ఈ గాంజాయి మళ్ళీ బయటకు వస్తున్నదనే చెప్పవచ్చు. ఇక అంతర్రాష్ట్రాల దగ్గర ఆర్టీఓ చెక్ పోస్టులు ఎత్తివేసి నుండి మళ్ళీ గాంజాయిని సప్లై చేయడము మళ్ళీ మొదలైంది. ఇక బోధన్ పట్టణ శివార్లలో మర్రి మైసమ్మ ఆలయం వద్ద పక్క సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇక ఈ తనిఖీల్లో దాదాపు 1 కిలో 270 గ్రాముల గాంజాయిని పట్టుకున్నారు. మహారాష్ట్ర నుండి బోధన్ వైపు తీసుకొస్తుండగా ఒక ఆటోని సోదాలు చేయగా ఈ ఆటోలో ఈ గాంజాయి బయటపడ్డట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ గాంజాయి 3 వ్యక్తులు బోధను అలాగే మహారాష్ట్ర బిలోలికి సంబంధించిన ఒక వ్యక్తి, బోధన్ కి సంబంధించిన ఒక వ్యక్తి, నిజామాబాద్ కి సంబంధించిన ఒక వ్యక్తి, ఈ 3 కలిసి ఈ గాంజాయిని బోధన్ పట్టణంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో పోలీసులు వీళ్ళను పట్టుకున్నారు. ఇదే విషయం మీద పోలీసులు పక్క సమాచారం తోటి వీళ్ళని సోదాలు చేయగా ఈ గాంజాయి బయటపడ్డది. ఏదైతే గాంజాయిని తీసుకొస్తున్న ఆటోను కూడా సీజ్ చేసి అలాగే 3 కూడా రిమాండ్ కు తరలించినట్టు కూడా బోధన్ ఏసీపీ శ్రీనివాస్ గారు తెలపడం జరిగింది.